జయరాం గారు ఇప్పటిదాకా మీరు విన్నారు. నేను ఒక్కటే అడిగాను. నేను 10 ఏళ్ల పాటు మీరు పరిపాలించారు. పరిపాలించినప్పుడు పాలకులు అక్కడ పెట్టుబడిదారులను కానీ ఇంకొకరు కానీ మీరంతటి మీరే ఆహ్వానించి మీరే ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఉపాధి కల్పించండి పెట్టినప్పుడు వచ్చే రోజుల్లో ఆంధ్రులకి ఇబ్బందులు ఉంటాయి, ఆ రోజులు వేరే ఉంటాయని హెచ్చరించడం అంటే అది ఫెయిల్యూర్ ఎవరిదని అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బిఆర్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యాలకు నమస్కారం అండి. ఒకటి దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్న విధానం లోపల 2 అంశాలు స్పష్టత ఉంది. ఒకటి వచ్చేసేమో రానున్న రోజుల లోపల ఇక్కడ ఇబ్బందులు పడుతుందో అంటే కాంగ్రెస్ ద్వారా ఇబ్బందులు పడతారా లేకపోతే మీ ద్వారా ఇబ్బందులు పడతారా అనే విషయాన్ని స్పష్టత శ్రీనివాస్ గౌడ్ మాత్రమే ఇవ్వాలి. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు పడుతుందని ఆంధ్రప్రజలకు హెచ్చరిస్తున్నారా, లేకపోతే రానున్న రోజులలో మేము కొత్త ప్రణాళికతో వస్తాము, ఇక్కడ ఆంధ్రప్రజల మీద యుద్ధం ప్రకటిస్తామన్న దాని మీద మాట్లాడతారా? ఈ అంశం. ఇంకొక అంశం వచ్చేసి తిరుపతి దర్శనం లోపల నాకు కూడా అనేక మంది చెప్పారు, తెలంగాణ నుంచి వచ్చిన నాయకులకు లెటర్స్ ని యాక్సెప్ట్ చేయడం లేదు, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ పోయినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురైనాయి అనే విషయాన్ని నాకు చెప్పారు. నాట్ ఓన్లీ తెలంగాణ నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరి నుంచి వచ్చినా కూడా అది నాకు చెన్నైలో ఫ్రెండ్స్ ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు. సో అనేక రాష్ట్రాల నుంచి కొంత అది విన్నాను. సరే, అది సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం ఒక దాన్ని అజమాయిషిలో ఉండదు కాబట్టి అక్కడ ప్రణాళిక సంఘము, పాలనా సంఘం అది డెఫినెట్ తీసుకోవాలి. బీఆర్కే ఇప్పుడు నాయుడు గారు ఎట్లా ఉన్నారు కాబట్టి నాయుడు గారు కూడా దీన్ని ఒక ప్రక్షాళన పరంగా యుద్ధ ప్రాతిపదిక మీద కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుడి విషయంలో నేను మాట్లాడాను, దేవుడి విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ సమానంగా గౌరవించాలి, ఆహ్వానించాల్సిన బాధ్యత ఈరోజు ఆ నాయకత్వం మీద ఉంటుంది. సో ఇది ఇంతకంటే నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఇక నెక్స్ట్ శ్రీనివాస్ గౌడ్ విషయానికి వస్తే, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కావాల్సింది నిన్న కాక నేను మొన్న విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చాలా నిన్న మొన్న ఇవాళ కూడా నేను అదే విషయాన్ని చెప్తున్నాను. అంటే అవకాశాల కోసము, అవకాశవాదం కోసం మాట్లాడే విధంగా, కన్ఫ్యూజన్ లో మాట్లాడే విధంగా, లేకపోతే ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకొక విధంగా ఉండకూడదు అనేది నా సలహా. నెంబర్ 1, నిన్న కాక మొన్న పుష్ప సినిమా విషయం లోపల ఒక ఘోర అపరాధం జరిగింది. ఒక బిడ్డ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. సేమ్ టైం రేవతి చనిపోయింది. ఆయనకు ఎవరో మన ఆ పిల్లాడికి హీరో అల్లు అర్జున్ కి మద్దతుగా బీఆర్ఎస్ టీం చాలా గొప్పగా మాట్లాడుకుంటూ వచ్చింది. నేను మాట్లాడొద్దని చెప్పట్లేదు, కానీ రేవతి మరణం గురించి మాట్లాడతలేరు. అది నేను చాలా సందర్భంలో నేను దాన్ని తప్పుపట్టినా. సో నాకు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారా, నెత్తిన పెట్టుకుంటారా, ఊరేగుతారా, ఇంకా పాదసేవ చేస్తారా నాకు అనవసరం. ఈ రోజు బిడ్డ హాస్పిటల్లో ఉంటే అల్లు అర్జున్ అక్కడ నాకు తెలిసిన గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇంకా అక్కడ డబ్బులు కట్టలేదు, ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నారు అనేది వాస్తవం అనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అది అరవింద్ గాని అల్లు అర్జున్ గాని ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను దాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే 5 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చేసి పూర్తిగా రక్షణ బాధ్యత ఆ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్, హీరో హీరోయిన్లు పూర్తిగా దానిపైన తీసుకోవాలి. దాంతో పాటు ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, అప్పుడు కృష్ణ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు ప్రజలకు అన్యాయం జరిగిందంటే జోలె పట్టుకొని అడుక్కొని తీసుకొచ్చి ప్రజలను కాపాడారు. అవును, కానీ ఈ రోజు ఒక దొంగ స్టోరీని క్రియేట్ చేసి, ఒక దొంగ హీరోగా క్రియేట్ చేసి, అదే దొంగలాగా ఈరోజు ప్రజల సొమ్మును లాగే పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు. ఓకే, సో పుష్ప సినిమా స్టోరీ బేసికల్లీ ఒక దొంగ స్టోరీ. ఈరోజు ప్రజల సొమ్ములను కొల్లగొట్టడం, ఒక్కసారి షోతోనే 500 నుంచి 900 లాగుతున్నాడు అంటే అది నీతి నిజాయితీ ఎట్లా అవుతుంది? అది దాన్ని నేను వ్యతిరేకించాను. బీఆర్ఎస్ దాన్ని నెత్తిన పెట్టుకుంది అంటే ఇది కనిపించడం లేదా? అంటే కొన్ని సందర్భాల లోపల ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని కాదు, తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా బీఆర్ఎస్ కాదు ఎవడైనా మానాలన్నమాట. తెలంగాణలో పుట్టినవాడు కావచ్చు, తెలంగాణలో పుట్టినవాడు కావచ్చు, ఉండాలా వద్ద డిసిషన్ తీసుకోమని చెప్పి దమ్ముంటే రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు దమ్ముంటే చెప్పమను. ఈ రోజు ఆందోళన ఇక్కడ ఉండొద్దని చెప్పమని నేను ఒప్పుకుంటాను.
లేదు తెలంగాణ వాళ్ళకి ఉండొద్దని చెప్పని ఒప్పుకుంటాను. కానీ మీ అవకాశాల కోసము ఎవరి ద్వారా అయితే డబ్బులు వస్తాయో వాడు ఉండాలి. ఎవరి దగ్గరనైతే రియల్ ఎస్టేట్ దందా ఇస్తాడో మన దగ్గర ఉండాలి. ఎవడైతే జనాన్ని మోసం చేసి పెడుతుండో వాడు ఉండాలి. ఈరోజు పుష్ప సినిమా తీసిన యాజమాన్యం ఏమైనా తెలంగాణ బిడ్డల వాళ్ళు ఏమన్నా ఆంధ్ర నుంచి వచ్చినారు కదా. మరి ఈరోజు 150 రూపాయల నుంచి ఒకేసారి 900 వరకు హైక్ చేసినది, 500 నుంచి 900 హైక్ ఎట్లా చేశారు? ఇది ఇక్కడ ప్రజల సొమ్ము కదా, అక్కడ ప్రజల సొమ్ము కదా. ప్రజలను చీల్చి చెండాడి లాగడమే కదా. దాన్ని కదా ప్రశ్నించాల్సింది, ప్రజలకు నష్టం జరిగేది. అంటే ఈరోజు ఎక్కడైతే భావాలను, అనుబంధాలను, ఆత్మీయతల మీద రెచ్చగొట్టి విషం చిమ్ముతే వాడు ఎవడైనా పర్వాలేదు, ఐ డోంట్ కేర్ అట్ ఆల్, ఎవడైనా పర్వాలేదు. తెలంగాణ ప్రజలు వదిలిపెట్టారు. ఎందుకంటే నేను ఇక్కడ ఈ రక్తంలో పుట్టుకున్న బిడ్డని ఈ నేల మీద పెరుగుతున్నాను కాబట్టి. తెలంగాణ లోపల ఎప్పుడైనా తెలంగాణ కావాలని కొట్లాడాం. దానికి నా సర్వస్వం, నా చదువును, నా సర్వస్వం వదులుకున్నాను. ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ అన్నదండలు లేకుండా నేను స్వయంగా మా బతుకు మేము బతుకుతున్నాం. ఈరోజు ఏ ఆంధ్ర నాయకుడి దగ్గరికి పోలేదు, ఏ తెలంగాణ నాయకుడి దగ్గరికి పోలేదు. అలా అనుకుంటే మేము పోయే వాళ్ళం కదా. మేధావులము, చాలా మంది, అనేక మంది ప్రజలము. ఈరోజు 4 కోట్ల మంది ప్రజలను ఎవడు కాపాడతాడు? ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ బిడ్డలకు లొల్లు జరిగినాయా? బంధాలు, అనుబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఈరోజు భార్యాభర్తల అనుబంధం ఉంది. ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయిని చేసుకున్నాడు, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాడు. మరి వాళ్ళందరినీ విడకూడదమ్మా, డైవర్స్లు అయిపోద్దామా, సంసారాలను విడిచకూడదమ్మా? అంటే ఈరోజు కేటీఆర్ భార్య ఎక్కడమ్మాయి, నా భార్య ఎక్కడమ్మాయి, ఏ కులం అమ్మాయి, ఆయన ఏ కులం అమ్మాయి? ఈరోజు రేవంత్ రెడ్డి బిడ్డ భర్త ఎక్కడ అబ్బాయి? వీటికి అసలు ఎటువంటి అడ్డు రాదు జయరాం గారు, అస్సలు అడ్డు రాదు వీటికి. ఆంధ్రాన, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇంకోట మాకు అసలు అడ్డు లేదు. మా స్థాయి, మా హోదా, మా పరపతి వీటికి తగ్గట్టుగా ఏ కుటుంబం మ్యాచ్ అవుతుందో చూసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం. మాకు ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, మా కుటుంబం. అంటే ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఇంత దిగజారిన వ్యాఖ్యలు చేయడం అంటే ఇది బాధాకర విషయం. శ్రీనివాస గౌడ్ ఒక మామూలు వ్యక్తి అయితే నేను ఇంతగా మాట్లాడబోయేవాడిని. మామూలు వ్యక్తి అంటే ఎవరు పిచ్చోలే, వాడికి తెలియదులే అని చెప్పుకుంటాం. కానీ నువ్వు ఒక మినిస్టర్వి, మనమంతా కలిసి తెలంగాణ అజిటేషన్ లో పాల్గొన్న వ్యక్తులమే. నేను ప్రజల పక్షాన ఉన్నాను కాబట్టి ప్రజల్లో ఉన్నాను, నువ్వు పాలకుల పక్షాన ఉన్నావు కాబట్టి నువ్వు ఈ రోజు పాలకుడిగా ఉన్నావు. మరి నీకు నాకే ఇంత వ్యత్యాసం ఉంది? నీకంటే ఉన్నతమైన చదువు నాది, నీకంటే ఉన్నతంగా బతికిన వాడిని. మరి ఈ రోజు పొడగొట్టుకున్నది నేను, పొందింది నువ్వు. దీనికి ఆంధ్రప్రదేశ్ అడ్డమని వచ్చిందా? ఇంత వ్యత్యాసం ఎంత వచ్చింది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నన్ను లాక్కున్నారా? నన్ను లాగబట్టేసి అనగబట్టి తొక్కిపెట్టినలా? ఆంధ్రప్రదేశ్ వచ్చేసి నిన్న ఎత్తుకొని నిలబెట్టినలా? కాదు. ఇక్కడ అక్కడ కాదు, ప్రజలు ఎక్కడైనా ఒక్కటే. అంతే. ఎక్కడైనా ఇబ్బందికరమైన డెఫినెట్ గా ఇంతకుముందు తమ్ముడు రామ్మోహన్ చెప్పింది మాత్రము తిరుపతిలో జరుగుతున్న కొన్ని అంశాలను మాత్రం డెఫినెట్ గా 100% ప్రక్షాళన జరగాలి అని చెప్పి వారు కాదు, మీరు కాదు, ఎవరు చెప్పినా చెప్పాలి. మనమంతా మీడియాలో ఉన్నాము, మీడియాతో ముడిపడి ఉన్నాము. మనమంతా పోయి బిఆర్కే నాయుడు గారు T5 లోనే ఉంటారు. ఆడిపోయి ఇది కాదు చెప్పాలంటే కాదంటారా? డెఫినెట్ గా దృష్టి తీసుకెళ్దాం. అది ఒక రకమైన అంశం. ఇక్కడ ప్రజలతోనే స్వేచ్ఛగానే అడుగుదాం, అన్న ఏందన్నా ఇది జరుగుతాం చెప్తాం. అంటే ఈ రోజు అది కాదు సమస్య. ఇక్కడ దేవుడిది, దర్శనముది ఇదంతా కాదు సమస్య. ఇక్కడ ఇంటర్నల్ గా మీరు చెప్పే రేపటిది ఏ విషయం చెమ్మడం కోసం చేస్తున్నారు, ఏ విద్వేషాన్ని చెమ్ముతారు, ఏ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసము దీన్ని తెలంగాణ ఆంధ్ర ప్రజలకు ఎందుకు అంటగడుతున్నారు? అలా అంటగట్టే లెక్క అయితే నేను పదే అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మెగా కృష్ణారెడ్డి ఒక ఆంధ్ర వ్యక్తికి తెలంగాణ కాంట్రాక్ట్స్ నువ్వు నీ ప్రభుత్వం లోపల ఎందుకు ఇచ్చావు? 10 ఏళ్ల నుంచి ఇదే కాళేశ్వరంకి ఎందుకు ఇచ్చేసావు? అనేక కాంట్రాక్టులు ఆంధ్ర పాలకులకు, సారీ ఐఎమ్ ఎక్స్క్లూజివ్, ఆంధ్ర ప్రజల్లో కాకుండా ఆంధ్ర ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఆంధ్ర ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్లకు మాత్రమే నువ్వు ఎందుకు ఇచ్చావు కాంట్రాక్టులు? ఆంధ్ర ప్రజలకు ఇవ్వలేదు కదా, ఆంధ్ర పాలకులు వచ్చి తీసుకోపోవట్లేదు కదా. ఆంధ్ర పాలకులు ఆంధ్రలో పాలిస్తున్నారు. ఈరోజు టీడీపీ విషయం లోపల ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. ఎస్సీలను కావచ్చు, ఎస్టీలను కాను, బీసీలను కానీ, మైనార్టీలను కానీ ఒక ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టిందంటే టీడీపీనే. అందులోనే ఆ డిస్ప్యూట్ నాకు ఎప్పుడూ లేదు. ఈ విషయాన్ని నేను కొన్ని లక్షల సార్లు చెప్పాను, ఎవడు ఏమనుకున్నా చెప్పాను. అలాగని చెప్పేసి చంద్రబాబు మొత్తం నెత్తిన పెట్టుకుని తిరిగాను. నేను ఇబ్బంది ఉన్న దగ్గర డెఫినెట్ గా చెప్తాను. ఇది చెప్పాలి, చెప్పకపోతే ఇబ్బంది తెలియదు కదా. అది లోకేష్ చేస్తున్నాడా, చంద్రబాబు చేస్తున్నాడా,
ఇంకా ఏ తురుంతో తోపులు తురుంతో అని జగన్ చేస్తున్నాడా? మేము మాట్లాడాం, బంద్ చేస్తామా? మేము మాట్లాడలేదా? కేసీఆర్ చెప్తాం ఇప్పుడు రేవంత్ గురించి మాట్లాడతలేమా? ఈరోజు ప్రజలకు తెలియదా? అంటే ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నది ఒక చీప్ టాక్టిక్స్. శ్రీనివాస్ గౌడ్ రేపు ప్రెస్ మీట్ పెట్టేసి నిజంగా శ్రీనివాస్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇది కాదు, నీ ఉద్దేశం అన్నా స్పష్టంగా చెప్పు. లేదు అనుకుంటే ప్రజలకు, నేను ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడను, ప్రజల లోపల విద్వేషాలు రెచ్చగొట్టే ఏ ప్రజలైనా ప్రజలు కాబట్టి ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. అది చెప్పకపోతే చరిత్ర లోపల ఇంకా బీఆర్ఎస్ కు తీరని నష్టం జరుగుతుంది. ఆ నష్టం నీ వల్ల జరుగుతుంది. ఇది కేసీఆర్ యాక్సెప్ట్ చేస్తాడని అనుకోరు, ఎందుకంటే నేను ఆయనతోని పని చేశాను. మాకు రాజకీయమైన వైరుధ్యం ఉంది కానీ కేసీఆర్ గారికి మాకు పర్సనల్ వైరుధ్యం లేదు. కవిత నా చెల్లెలన్న చాలా సందర్భాలు జైలుకు పోకముందు చెప్పాను, జైలుకు పోయిన తర్వాత చెప్పాను. రాజకీయమైన వైరుధ్యాలు ఉంటాయి, రాజకీయమైన విభేదాలు ఉంటాయి.